నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సోమవారం సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో మహిళలు ఉదయాన్నే లేచి ప్రతి ఇంటి ముందర కల్లాపు జల్లి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి మహిళలు సంక్రాంతి పండుగను నిర్వహించగా గ్రామాల్లో యువకులు గాలిపటాలు ఎగురవేశారు. ఆడపడుచులు అయోధ్య రామ మందిరం అదేవిధంగా ఆర్మీ డే సందర్భంగా చిత్రపటాలను రంగువలలతో తీర్చిదిద్దారు. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో అతి గొప్పగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ఆడపడుచులు ముగ్గులు వేసి ఆనంద ఉత్సవాలతో జరుపుకునే పండుగ. అదేవిధంగా ఈ నెల 22 తారీఖు నాడు శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ఉన్నది కావున ప్రజలందరూ తమ ఇళ్లలో దీపావళి వేడుకలు జరుపుకొని తమ ఇంటి ముందు ప్రమిదలు వెలిగించి మన భక్తిని చాటి చెప్పాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజాంపేట పట్టణ మరియు మండల ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ సంక్రాంతిని జరుపుకోవాలని ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ, అలాగే 22 తారీఖు నాడు రామమందిర ప్రారంభం ఉంది కావున ప్రతి ఒక్కరూ రామమందిర నిర్మాణానికి తోడ్పాటు చేసిరు. ప్రతి ఒక్కరూ మన మండలం నుంచి కూడా చేయడం జరిగింది. అలాగే గ్రామాల వీధులలో కూడా రామమందిర ముగ్గులు వేసి వాళ్ళ భక్తిని చాటి చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.